శ్రీకాకుళంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే పార్క్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ కు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయలేదని 2019 నుంచి వేతనాలు పెరగలేదని నాయకులు విమర్శించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 2న విజయవాడలోని అలంకార్ సెంటర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై నిన్న ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే అంగన్వాడీలకు ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి ₹1 వేతనం కూడా పెంచలేదు. ధరలు విపరీతంగా పెరిగినా సరే వేతనాలు పెంచకపోవడం అన్యాయం. అలాగే నిర్వహించే పరిస్థితి ఉంది కాబట్టి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా పక్కా భవనాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అసెంబ్లీ సమావేశంలో మా వేతనాలు పెంచాలని, రేట్లకి ఇవ్వాలని చెప్పేసి, మట్టి ఖర్చులకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వాలని చెప్పి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దేనికి 2వ తారీఖు విజయవాడలో జరిగే చెలో కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.